హాయ్ అండి. బయట టిఫిన్ షాప్‌లో దొరికే బోండాని ఇంట్లోనే ఈజీగా ఎలాంటి పప్పు వాడే పని లేకుండా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా సేమ్ అదే టేస్ట్ తోటి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉండేలాగా చాలా బావుంటాయి. వీడియో ఫుల్‌గా చూడండి. నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటాయి. నేనిక్కడ ఒక కప్పు అటుకులనైతే తీసుకొని, అందులో వాటర్ అయితే వేసుకొని ఒక 2, 3 సార్లు బాగా కడిగేసి అయితే తీసుకుంటున్నానండి. సో, ఇలా అటుకులు కడుక్కున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ అయితే వేసి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు పక్కన పెట్టుకోండి. ఒక నిమిషం తర్వాత అటుకులు అన్నవి ఇలా మెత్తగా అవుతాయండి. సో, ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో ఉన్న వాటర్‌ని మొత్తం వంపేసుకొని తీసుకోవాలి. ఇలా వంపేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లోకి అయితే ఈ అటుకులు వేసేసుకోవాలండి. నేనిక్కడ కొంచెమే ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకేసారి వేసేసుకున్నాను. మీరు ఎక్కువగా నానబెట్టుకుంటే కొంచెం కొంచెంగా అయితే మిక్సీ పట్టుకోండి. ఒక కప్పు పెరుగునైతే తీసుకున్నానండి. ఇక్కడ నేను పుల్లటి పెరుగునైతే తీసుకున్నాను. మీరు నార్మల్ పెరుగు కూడా వాడొచ్చండి. సో, పుల్లటి పెరుగు వేసుకుంటే బోండా అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ రెండిటిని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్‌గా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అటుకులైతే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండినైతే తీసుకున్నానండి. అందులోకే సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు ఉంటే కొత్తిమీరని కూడా వేసుకోండి. ఒక టీ స్పూను జీలకర్ర, అలాగే తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా అయితే ఇలా కలిపేసుకోవాలండి. అన్నీ బాగా కలిసేంత వరకు ఒకసారి కలిపేసుకోవాలి. సో, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కొంచెం ఇలా పల్చగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత కంటిన్యూస్‌గా ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఇది మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఎంత బాగా కలుపుకుంటే బోండా అనేది అంత పర్ఫెక్ట్‌గా వస్తుందండి. దీన్ని మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ మైదా పిండి అంత హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి నేనిక్కడ గోధుమ పిండినైతే వాడుతున్నాను. ఈ కన్సిస్టెన్సీలో కలిపేసి సైడ్‌కైతే పెట్టుకోండి. మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నారంటే మనకి బాగా నానుతుంది. సో, 15 నిమిషాల తర్వాత నేను ఇందులోకే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా గానీ, లేదంటే ఈనో గానీ వేసుకోండి. నేను ఇక్కడ బేకింగ్ సోడాని వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం తురుము వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఇలా మీకు కొంచెం పలచగా అనిపిస్తే ఇందులోకి మరి కాస్త గోధుమ పిండిని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మరీ పలచగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా ఉండకూడదండి. సో, మీరు చూసుకొని పిండినైతే వేసుకోండి. దాని తర్వాత ఇలా ఆయిల్ అన్నది వేడిగా అయితే మరిగించుకొని స్టవ్ అయితే మీడియం హీట్లో పెట్టి ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోండి బోండానైతే. బోండా వేసిన తర్వాత స్టవ్ అయితే మీడియం హీట్లోనే పెట్టుకోవాలండి. సో, ఇలా మీడియం హీట్లో పెట్టుకొని కంటిన్యూస్‌గా కలుపుకుంటూ బోండానైతే మంచి కలర్ వచ్చేంత వరకు వేగించి తీసుకోండి. ఇలా కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మీకు నచ్చిన చట్నీతో ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటాయి. ఈ బోండా అయితే చాలా క్రిస్పీగా సేమ్ మనకి టిఫిన్ షాప్లో ఎలా అయితే బోండా ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా అయితే ఎలాంటి పప్పు వాడకుండా అటుకులతో ట్రై చేయండి. చాలా బాగుంటాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.